హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ క్లాసెస్. వార్తల్లో ఉన్న సాహిత్య అవార్డ్స్ 2023 అని చెప్పేసి వెరీ ఫేమస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో వచ్చింది జ్ఞానపీఠ్ అవార్డ్ అని చెప్పేసి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫిలిమ్స్లో వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి. 23rd ఇయర్లో మనకి 3 అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి కొన్ని అవార్డ్స్ 24 ఇయర్లో ప్రకటించినప్పటికీ ఆ అవార్డ్స్ ఇయర్ 23rd అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ప్రశ్న వస్తే ఎలా వస్తుంది అంటే, అవార్డు ఇచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యక్తి గ్రహీత పేరు ఇస్తున్నారు, వాళ్ళ యొక్క రచన పేరు ఇస్తున్నారు, కాబట్టి రెండింటి మీద మనం ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ మనకి సరస్వతి సమ్మాన్ అవార్డు అని చెప్పేసి కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది. వ్యాస్ సమ్మాన్ అని చెప్పేసి కేకే బిర్లా ఫౌండేషన్ 1991 నుంచి ఇస్తున్నారు. ఇది ఎందుకోసం ఇస్తున్నారు అంటే, భారత రాజ్యాంగం గుర్తించిన 22 అధికార భాషల్లో ఇస్తున్నారు. మనకి ఈ ఇయరు ప్రభా వర్మకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అతను మలయాళీ రచయిత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పుస్తకం పేరు వచ్చేసి రౌద్ర సాత్వికము అని చెప్పేసి ఒక పద్య నవల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మలయాళం అని చెప్పేసి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకు 22 అధికార భాషల్లో వస్తుంది కాబట్టి 23rd ఇయర్లో ఏ భాషకు అని చెప్పేసి నేరుగా ఫ్యాక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మలయాళం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే సిక్రీ అని చెప్పేసి చూసుకోవాలి. అంటే ఎంపిక కమిటీ అధ్యక్షుడు సిక్రీ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ వ్యాస్ సమ్మాన్ అవార్డు 23rd ఇయర్ మనకి, ఇది కేవలము హిందీ భాష కోసం మాత్రమే ఇస్తారు కాబట్టి మనకి భాష అనేది అవసరం లేదు. ఎవరికి వచ్చింది? పుష్ప భారతి అని చెప్పేసి మనకి. ఆ పుస్తకం ఏంటి అంటే యాదిన్ ఔర్ యాదిన్ అని చెప్పేసి హిందీ పుస్తకము. హిందీ రచయిత అని చెప్పేసి చూసుకోవాలి. వ్యాస్ సమ్మాన్ ఓన్లీ ఫర్ హిందీ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ జ్ఞానపీఠ్ అవార్డు అని చెప్పేసి అవార్డు ఎంపిక కమిటీ అధ్యక్షుడిగా మనకి ప్రతిభా రాయ్ అని చెప్పేసి పనిచేసింది. ఈ అవార్డు ఇద్దరికి వచ్చింది. సంపూరణ్ సింగ్ కల్రా అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ గుల్జార్. ఉర్దూ భాషకు ఇది రావడము 5వసారి అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ గ్రహీత గిరిధర్ మిశ్రా అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ జగద్గురు రామభద్రాచార్య అని చెప్పేసి పిలుస్తాం. సంస్కృతం భాష, ఇది 2వసారి అని చెప్పేసి చూసుకోవాలి. మనకి జ్ఞానపీఠ్ అవార్డు అనేది ది బెస్ట్ సాహిత్య అవార్డు భారతదేశం లోపల. ఎంపీ కమిటీ అధ్యక్షులు గుర్తుపెట్టుకోవాలి, ఇద్దరి పేరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని రూల్స్ మనకు చూస్తే, ఒకసారి ఒక భాషకి అవార్డు వస్తే గిట్ట మొత్తం 24 భాషల్లో ఇస్తారు. 22 అధికార భాషలు, రాజస్థాన్ ప్లస్ ఇంగ్లీష్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకసారి ఒక భాషకు వస్తే నెక్స్ట్ 2 ఇయర్స్ ఆ భాషకి ఇవ్వరు. ఒక అవార్డు గ్రహీతకి ఒకసారి మాత్రమే ఇస్తారు, మరణం అనంతరం ఈ అవార్డు ఇవ్వరు అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి 50,000 నగదు బహుమతి ఉంటుంది. జ్ఞానపీఠ వచ్చేసి 11 లక్షలు అని చెప్పేసి మనకి హిందూ పేపరు క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యొక్క అధ్యక్షుడిగా మాధవ్ కౌశిక్ అని చెప్పేసి పనిచేసిండు. మొత్తం 4 అవార్డ్స్ ఉంటాయి. 23rd ఇయర్లో 4 అవార్డ్స్ వచ్చినాయి. ఇక్కడ మనకి మ్యాచింగ్ పర్పస్ వస్తుంది. సారికానిది అని చెప్పేసి ఈ అనువాద పురస్కారము యువ పురస్కారంకి ఇస్తాడు. యువ పురస్కారము బాల సాహిత్యం అని చెప్పేసి మార్చి ఇస్తాడు. ఫస్ట్ అంటే మనకి రైటర్ కేటగిరీలో టి పతంజలి శాస్త్రికి అని చెప్పేసి వచ్చింది. ఈ తెలుగు భాష వాళ్ళే వీళ్ళంతా. రామేశ్వరం కథలు అని చెప్పేసి ఒక లఘు కథలు, షార్ట్ స్టోరీస్ అతంది. నెక్స్ట్ అనువాదం కేటగిరీ లోపల చూస్తే మొన్న మనకి మార్చి మాసంలో డిస్కస్ చేసినాము. నాగరాజు అని చెప్పేసి ఫేమస్ నోన్ యాజ్ ఎలనాగా అని చెప్పేసి పిలుస్తాం. గాలిబు నాటి కాలం అని చెప్పేసి ఇంగ్లీషు నవల గాలిబు పవన్ కే వర్మ రాస్తాడు. దాని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి నాగరాజు అని చెప్పేసి చూసుకోవాలి. గాలిబ్ నాటి కాలం అని చెప్పేసి పుస్తకానికి వచ్చింది. నెక్స్ట్ యువ పురస్కారం అని చెప్పేసి జాని తక్కెడశిల వివేచని గ్రంథము, ఒక విమర్శ గ్రంథము. అది బాల సాహిత్యం లోపల చదువుల బాబు అని చెప్పేసి వజ్రాల వానకు వచ్చింది. షార్ట్ స్టోరీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మనకు ఈ సాహిత్య అకాడమీ లోపల 4 ఉన్నాయి కదా. క్వశ్చన్ ఇలా వస్తుందంటే, యువ పురస్కారం అని చెప్పేసి నాగరాజు పేరు ఇవ్వచ్చు, అనువాదం అని చెప్పేసి చదువుల బాబు ఇవ్వచ్చు. అందుకోసం అని చెప్పేసి మనము ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్ కోడ్ చెప్పాలి అంటే, బాల సాహిత్యం అంటే మనకి చిన్నప్పుడు ఎక్కువ చదువుతాం కాబట్టి చదువుల బాబు అని చెప్పేసి పిలుస్తాం. వజ్రాలు కురుస్తూనే మనకి చదివితే. ఫస్ట్ మన జాబ్స్ అయితే ఇన్ఫ్యాక్ట్ రావాలి. యువ పురస్కారం మనకి యువ అంటే మన యూత్ కదా. మన యూత్ క్లోజ్ ఉంటే జానీ అని చెప్పేసి పిలుస్తాం. జానీ జబ్బా అని చెప్పేసి అంటాం కదా. జానీ అని చెప్పేసి ఎలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకు వివేకం కలిగి ఉంటారు జానీ అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ 4 మ్యాచింగ్ పర్పస్ రావచ్చు, లేదా తప్పుగా ఉందని చెప్పేసి రావచ్చు. ఇవి
4 అవార్డ్స్ సాహిత్యము ఇండియా లోపల 23rd ఇయర్ అని చెప్పేసి చూసుకోవాలి. కొన్ని అవార్డ్స్ 24 ఇయర్లో ఇచ్చి ఉండవచ్చు, కానీ అవార్డ్స్ యొక్క ఇయర్ 23rd అని చెప్పేసి చూసుకోవాలి. సో ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ టీఎస్పీఎస్సీ, గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ. సో గ్యారంటీ అంటే దెర్ ఈజ్ నో గ్యారంటీ, బట్ వెరీ పాసిబుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.